అందరికీ నమస్కారం. ఇంటర్లింక్ లాంటి పెద్ద ప్రాజెక్టుల్లో పెద్ద పెద్ద కంపెనీలు టోకెన్లను ఎలా కొనుగోలు చేస్తాయి అని ఎప్పుడైనా అనిపించిందా? ఒక నెట్వర్క్ యొక్క నమ్మకాన్ని, పారదర్శకతను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో ఈ విశ్లేషణలో కొంచెం లోతుగా చూద్దాం. సరే, క్రిప్టో ప్రపంచంలో మనందరికీ తరచుగా వచ్చే ఒక పెద్ద డౌట్ ఏంటంటే, పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అంటాం కదా, వాళ్లకేమైనా సీక్రెట్ అడ్వాంటేజ్ దొరుకుతుందా? అంటే మనకు తెలియకుండా తెర వెనుక ఏమైనా స్పెషల్ డీల్స్ చేసుకుంటున్నారా? ఈ భయం చాలా మందిలో ఉంటుంది, అది సహజమే కూడా. అసలు దీని వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ముందుగా ఈ సమస్య ఎక్కడ మొదలవుతోందో అర్థం చేసుకుందాం. వికేంద్రీకృత సిస్టమ్ అంటేనే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. కానీ నిజంగా ప్రతిసారి అలా జరుగుతోందా? ఈ సమస్యను ఇంటర్లింక్ ఎలా డీల్ చేస్తోందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకు రెండు వేర్వేరు పద్ధతులు కనిపిస్తాయి. ఒకవైపు చాలా క్రిప్టో ప్రాజెక్టులలో కనిపించే రెడ్ ఫ్లాగ్స్, అంటే కొంతమందికే ప్రైవేట్గా టోకెన్లు అమ్మడం, బ్యాక్డోర్ డీల్స్ చేసుకోవడం లాంటివి. కానీ రెండోవైపు ఇంటర్లింక్ కమిట్మెంట్ చూడండి, పూర్తిగా ఓపెన్ మార్కెట్ యాక్సెస్, పూర్తి పారదర్శకత, అందరికీ సమాన అవకాశం. అయితే ఇంటర్లింక్ దీన్ని ఎలా సాధిస్తోంది? వాళ్ల దగ్గర చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రూల్ ఉంది. అదే ఓపెన్ మార్కెట్ ఆదేశం. వాళ్ల ప్రతి లావాదేవీకి ఇదే ఫౌండేషన్ అన్నమాట. ఇక్కడే ఉంది అసలు విషయం. చాలా సింపుల్, చాలా క్లియర్. ఏ కంపెనీ అయినా సరే ఇంటర్లింక్ టోకెన్ ఐటీఎల్ కొనాలనుకుంటే వాళ్లు కూడా మనలాగే, అందరిలాగే ఓపెన్ మార్కెట్ నుంచే కొనాలి, అంతే, పీరియడ్. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు. అసలు ఈ ఓపెన్ మార్కెట్ కొనుగోలు అంటే ఏంటి? ఈ ప్రాసెస్ నిజంగా ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. ఇది చాలా సులభమైన, ట్రాన్స్పరెంట్ పద్ధతి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్. ఇదేదో సీక్రెట్ డీల్ కాదు. పెద్ద మొత్తంలో ఆస్తులను కొనడానికి లేదా అమ్మడానికి ఉపయోగించే ఒక స్టాండర్డ్ పద్ధతి. ఉదాహరణకి, ఎక్స్చేంజ్ ద్వారా కాకుండా ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్గా ఒక పెద్ద డీల్ చేసుకోవడం లాంటిది. ఇది కూడా ఓపెన్ మార్కెట్లో ఒక భాగమే. ఈ ప్రాసెస్ని మనం 3 సింపుల్ స్టెప్స్గా చూడొచ్చు. ఫస్ట్, ఒక కంపెనీ ఐటీఎల్ టోకెన్లు కొనాలని డిసైడ్ అవుతుంది. సెకండ్, వాళ్లు ఓపెన్ మార్కెట్లో ఒక ఓటీసీ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఫైనల్గా ఆ టైంలో మార్కెట్ రేట్ ఏదైతే ఉందో అదే రేటుకి అందరిలాగే వాళ్లు కూడా కొంటారు. అంతేగాని వాళ్లకు ఎలాంటి స్పెషల్ ప్రైస్ లేదా డిస్కౌంట్లు ఉండవు. ఇది వాళ్ల పాలసీని చాలా క్లియర్గా చెప్తోంది. ఈ కోడ్ చూడండి, ఎవ్వరికీ ప్రైవేట్ అలొకేషన్స్ లేవు, బ్యాక్డోర్ డీల్స్ లేవు, లేదా స్పెషల్ ప్రివిలేజెస్ అస్సలే లేవు. ఇది అందరికీ ఒకే రూల్స్ అని పక్కాగా నిర్ధారిస్తోంది. మరి ఈ పద్ధతి వల్ల అసలు లాభాలేంటి? నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఎలా మంచిదో చూద్దాం. ముఖ్యంగా 5 అడ్వాంటేజెస్ ఉన్నాయి. మొట్టమొదటి, అతి ముఖ్యమైన బెనిఫిట్, ఎవరికీ ఇన్సైడర్ అడ్వాంటేజ్ ఉండదు. పెద్ద పెద్ద కంపెనీలైనా, చిన్న ఇన్వెస్టర్ అయినా అందరూ ఒకే దారిలో, అంటే ఓపెన్ మార్కెట్ ద్వారానే ఐటీఎల్ కొనాలి. ఇది సిస్టంలో ఫెయిర్నెస్ని నిర్ధారిస్తుంది. రెండో ప్రయోజనం, మార్కెట్ స్టెబిలిటీ. కోర్ టీం డైరెక్ట్గా కంపెనీలకు టోకెన్లు అమ్మదు కాబట్టి భారీ మొత్తంలో టోకెన్లు ఒకేసారి మార్కెట్లోకి డంపయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఇది సడన్గా ధరలు పడిపోకుండా కాపాడుతుంది. మూడో బెనిఫిట్, ప్రైస్ ఇంటెగ్రిటీ, అంటే ధరలో నిజాయితీ. అన్ని కొనుగోళ్లు ఓపెన్ మార్కెట్లో జరుగుతాయి కాబట్టి టోకెన్ ధర అనేది రియల్ డిమాండ్ని చూపిస్తుంది. ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ధర కాదు, టోకెన్ యొక్క అసలైన విలువను చూపిస్తుంది. నాలుగవది, ట్రస్ట్ మరియు ట్రాన్స్పరెన్సీ. ప్రతిదీ ఓపెన్గా జరిగినప్పుడు అది కమ్యూనిటీలో నమ్మకాన్ని పెంచుతుంది. ఈ విధానం డీసెంట్రలైజేషన్ సిద్ధాంతాలను గౌరవిస్తుంది, ఇంకా ప్రాజెక్ట్ యొక్క లాంగ్ టర్మ్ విజయంపై అందరికీ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇక చివరిగా 5వ ప్రయోజనం, హెల్తీ గ్రోత్. పెద్ద కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లోకి మరింత డబ్బు, అంటే లిక్విడిటీని తెస్తాయి. ఇది మార్కెట్కి స్టెబిలిటీనిస్తుంది. అయితే ఈ గ్రోత్ అనేది ఆల్రెడీ ఉన్న కమ్యూనిటీ మెంబర్స్కి ఎలాంటి నష్టం కలిగించకుండా జరుగుతుంది. ఇది అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఈ 5 ప్రయోజనాలను ఒక్కసారిగా చూస్తే మనకు ఏమర్థమవుతోంది? అందరికీ సమాన అవకాశం, సడన్ ప్రైస్ డ్రాప్స్ నుంచి రక్షణ, నిజమైన మార్కెట్ విలువ మీద నమ్మకం, ప్రాజెక్ట్ భవిష్యత్తుపై భరోసా, ఇంకా ఒక స్థిరమైన ఎకోసిస్టమ్. ఇవన్నీ కలిసి ఒక బలమైన, నమ్మకమైన నెట్వర్క్ను నిర్మిస్తున్నాయి. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్న సిస్టంలో ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్.
ఇది కేవలం పెద్ద కంపెనీల గురించే కాదు, ఈ నెట్వర్క్లో యాక్టివ్గా పాల్గొనే ప్రతి ఒక్కరి గురించి కూడా. ఈ కోట్ అదే విషయాన్నే చెబుతోంది. నెట్వర్క్లో ఎంత యాక్టివ్గా ఉంటే అంతగా మన పొజిషన్ను స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఈ సిస్టంలో చేసే కృషికి, పార్టిసిపేషన్కి ఖచ్చితంగా రివార్డ్ ఉంటుంది. ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఒక నెట్వర్క్లో అందరికీ సమానమైన యాక్సెస్, సమానమైన అవకాశాలున్నప్పుడు అది ఆ నెట్వర్క్ భవిష్యత్తును, దాని ఎదుగుదలను, ఇంకా దాని లాంగ్ టర్మ్ సక్సెస్ను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. సరే, మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.